హాయ్ బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం HP15 ల్యాప్టాప్ రివ్యూ చూద్దాం టోటల్గా. సో ఈ ల్యాప్టాప్ ఎవరికి యూస్ఫుల్ అంటే స్టూడెంట్స్కి, కోడర్స్కి అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్కి ఇది ఎంతో యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఈ ల్యాప్టాప్ ప్లస్ మాన్యువల్ ప్లస్ ఛార్జర్ వస్తుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం, ఎందుకంటే ఇట్ మ్యాటర్స్ మోస్ట్ కాబట్టి. CPU ఇందులో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125H సిరీస్ తోటి వస్తుంది. దీంట్లో 14 కోర్స్ అండ్ 18 థ్రెడ్స్ ఉంటాయి. దీని పర్పస్ ఏంటంటే ఎన్ని ఎక్కువ కోర్స్ ఉంటే అంత ఎఫిషియెంట్ మల్టీ టాస్కింగ్ అలా చేయొచ్చు అండ్ బెటర్ అని బడ్జెట్లో చెప్పొచ్చు. అండ్ 18 థ్రెడ్స్ ఉంటాయి. ఈ థ్రెడ్స్ యూస్ఫుల్ ఏంటంటే హెవీ వర్క్స్ కానీ అలాంటి స్మూత్గా చేయొచ్చు. సో స్మూత్ వర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ అండ్ మల్టిపుల్ ట్యాబ్స్ కూడా ఎట్ ది టైమ్ సైమల్టేనియస్గా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ బెంచ్ మార్క్స్ చూద్దాం. బెంచ్ మార్క్స్లో మనం చూసినట్టయితే సైన్ బెంచ్ మార్క్స్ చూద్దాం. ఫస్ట్ ఈ ల్యాప్టాప్లో సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ బెంచ్ మార్క్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇవి బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు, గుడ్ స్కోర్స్ మీరు వేరే ల్యాప్టాప్స్ కంపేర్ చేసినట్టయితే. అండ్ నెక్స్ట్ గీక్ బెంచ్లో కూడా మీరు బెంచ్ మార్క్స్ చూడొచ్చు, సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్. సో ఇది బెటర్ ఈ ల్యాప్టాప్ అండ్ లేటెస్ట్ వర్షన్ కాబట్టి HP నుంచి ఇది ఓవరాల్ పర్ఫార్మెన్స్గా ఈ స్కోర్స్ మాత్రం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విల్ గో విత్ ది డిస్ప్లే. 85% స్క్రీన్ రేషియో ఇచ్చారు, స్క్రీన్ టు బాడీ రేషియో, అండ్ స్లిమ్గా ఉంటుంది మీరు చూసినట్టయితే. 15.6 ఫుల్ HD IPS తోటి అండ్ యాంటీగ్లేర్ డిస్ప్లే ఇస్తారు. యాంటీగ్లేర్ డిస్ప్లే వచ్చేసి రిఫ్లెక్ట్ కాకుండా మీకు అవుట్డోర్ వర్క్ చేసినా కానీ సన్లైట్ పడ్డా లేదంటే ఇంకా ఇండోర్లో లైటింగ్ పడ్డా కానీ యాంటీగ్లేర్ డిస్ప్లే అనేది వర్క్ అవుతుంది. సో బ్రైట్నెస్ 300 nits వరకు ఉంటుంది. బ్రైట్నెస్ కూడా మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. బట్ మీరు అవుట్డోర్స్లో ఎక్కువ స్టే చేస్తే మాత్రం ఇంకా మీకు బ్రైట్నెస్ ఎక్కువ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది గుడ్ అని చెప్పొచ్చు, బట్ నాట్ OLED డిస్ప్లే ఫర్ మూవీస్, యూట్యూబ్స్, నార్మల్ వర్క్ ఇది మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ మనం చూసినట్టయితే ఇది టాప్లో మెటల్ బిల్డ్ తోటి వచ్చింది అండ్ మనకు బాటంలో అబ్జర్వ్ చేసినట్టు మాత్రం హార్డ్ ప్లాస్టిక్ తోటి వస్తుంది. సో ఓవరాల్గా మనం బిల్డ్ క్వాలిటీలో మాత్రం కొంచెం ఫ్లెక్స్ అనేది మనం గమనించవచ్చు. సో బాడీ ఫ్లెక్స్ చూస్తే మనం లిటిల్ బిట్గా అబ్జర్వ్ చేస్తాం హార్డ్గా ప్రెస్ చేసినప్పుడు మాత్రమే. బట్ మీరు పవిలియన్ డెల్ ఎక్స్ప్రాన్ సిరీస్లో ఇంత చాలా హార్డ్ ఉంటుంది. సో దీనికంటే బిల్డ్ క్వాలిటీలో అది చాలా బెటర్. నెక్స్ట్ స్క్రీన్ ఫ్లెక్స్ చూద్దాం. స్క్రీన్ ఫ్లెక్స్ మీరు హార్డ్గా ప్రెస్ చేసినప్పుడు లిటిల్ బిట్ అయితే మీకు ఫ్లెక్స్ కనిపిస్తుంది. అండ్ హింజ్ క్వాలిటీ వచ్చేసి మీరు ఓపెనింగ్ క్లోజింగ్ మల్టిపుల్ టైమ్స్ చేసినా కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఏది ఉండదు, స్టిఫ్గా ఉంటుంది. సో మీరు HP విక్టర్స్ ల్యాప్టాప్లో అలా రివ్యూస్లో హింజ్ అనే ప్రాబ్లం ఫేస్ చేసామని వస్తుంది. బట్ ఇందులో మాత్రం అదేది ఉండదు. ఫైన్ టోటల్గా ఓవరాల్గా. మీరు కీబోర్డ్ ఫ్లెక్స్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనం కొంచెం లిటిల్ బిట్ అబ్జర్వ్ చేస్తాం. సో మరి అంత స్ట్రాంగ్ అనేది కూడా ఉండదు. నెక్స్ట్ హింజ్ క్వాలిటీ వచ్చేసి బాగుంది స్టిఫ్గా, బట్ 120 degrees వరకు మాత్రమే. సో మీ ల్యాప్టాప్లో లెనోవో మోడల్స్లో మీరు 180 degrees వరకు ఉంటాయి. బట్ HP ఇప్పటివరకు మాత్రం దీంట్లో అప్ టు దిస్ బడ్జెట్ 120 degrees వరకే మీకు హింజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆడియో చూద్దాం. సో మనం నార్మల్గా యూట్యూబ్లో ఫస్ట్ ఒక సాంగ్ ప్లే చేద్దాం, మీరు అబ్జర్వ్ చేయండి సౌండ్. ఓవరాల్గా మనం నాయిస్ విన్నట్టయితే స్టీరియో సపరేషన్ కానీ గుడ్ అని చెప్తా లౌడ్నెస్లో. బట్ మీకు అంత ఎఫిషియెంట్గా అంటే ఉండదు. బట్ నార్మల్గా మీకు మూవీస్ చూడాలన్నా ఏమైనా చూడాలన్నా ఇది బెస్ట్. అండ్ నెక్స్ట్ కీబోర్డ్ చూద్దాం. కీబోర్డ్లో మనం టైప్ చేసేటప్పుడు వెరీ కంఫర్టబుల్ ఉంటుంది. అంటే కీ ట్రావెల్లో కానీ అన్నిట్లో కానీ స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చు. గ్రే అండ్ సిల్వర్ ఫినిష్తో ఉంటుంది, అట్రాక్టివ్ లుక్ కూడా ఉంటుంది. సో ఇంతకుముందు HP ల్యాప్టాప్స్లో టోటల్గా సిల్వర్ ఇచ్చేవారు, బట్ ఇప్పుడు గ్రే అండ్ సిల్వర్ ఫినిష్తో అట్రాక్టివ్ లుక్ ఉంటుంది, స్మూత్గా అయితే ఉంటుంది. ట్రాక్ ప్యాడ్ చూసినట్టయితే వెరీ లార్జ్ ఉంటుంది సైజ్ అండ్ ప్రిసిజన్ కూడా గుడ్ ఉంటుంది మనం ఆపరేట్ చేసేటప్పుడు, మీరు చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూద్దాం. సో అక్యురేట్గా ఉంటుంది సెన్సార్ కూడా. మనం నార్మల్ డైలీ యూసేజ్ కానీ మరి రోజు లాక్ తీయడం కంటే నార్మల్ ఎమ్మటే ప్రెస్ చేసినప్పుడు ఎమ్మటే లాక్ అనేది వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో కూడా గుడ్, దేంట్లో కూడా ఏం తగ్గలే. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూద్దాం. బ్యాటరీ వచ్చేసి 41 watts 3 cell బ్యాటరీ ఇచ్చారు. సో ఇది మీరు నార్మల్గా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూస్తే 6 hours వరకు వస్తుంది అని అంటున్నారు.
బట్ మేము యూజ్ చేసిన ప్రకారం అయితే 4.5 hours యూజ్ అయితే ఇది ఈజీగా యూజ్ చేయొచ్చు. అంటే లైట్ యూసేజ్ అని చెప్తా. మీరు హెవీ యూసేజ్ చేసినట్టయితే 3.5 hours దాకా మెయింటైన్ అవుతుంది. సో 50% ఛార్జింగ్ 45 minutesలో అవుతుంది ఇది మాత్రం. నెక్స్ట్ వెబ్ క్యామ్ చూద్దాం. వెబ్ క్యామ్లో మీకు 1080p తోటి వస్తుంది, ఫుల్ హెచ్డి వెబ్ క్యామ్ అండ్ విత్ ప్రైవసీ షటర్. మనకు ప్రైవసీకి ఎటువంటి లోడ్ కలగకుండా ప్రైవసీ షటర్ కూడా ఇచ్చారు. సో పోర్ట్స్ చూద్దాం ల్యాప్టాప్కి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి USB Type-A అండ్ HDMI పోర్ట్ అండ్ USB Type-C పోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ మనం USB Type-A అండ్ హెడ్ఫోన్ జాక్ చూస్తాం 3.5 mm. నెక్స్ట్ బ్లూటూత్ కనెక్టివిటీలో Wi-Fi 6, బ్లూటూత్ 5.3 తోటి వస్తుంది. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ అండ్ స్టోరేజ్ గురించి చూద్దాం. Windows 11 MS Office 2021 తోటి వస్తుంది, లైఫ్ టైమ్ యాక్సెస్, ఇంటెల్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది. స్టోరేజ్లో మనం చూసినట్టయితే 512 GB Gen 4 SSD తోటి వస్తుంది. ఇది గుడ్ స్పీడ్కి మనకు ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 16 GB ర్యామ్ DDR5 5600 MHz తోటి నడుస్తుంది. సో దీని యూస్ఫుల్ ఏంటంటే ఫాస్టర్ డేటా కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెసర్ అండ్ మెమరీ. అంటే మీకు కమ్యూనికేషన్ ఎక్కువ ఫాస్టర్గా ఎఫిషియెంట్ ప్రాసెస్ అయితే దీనివల్ల అవుతుంది. సో టోటల్గా ఫైనల్గా మనం చూసినట్టయితే ఈ ల్యాప్టాప్ ఎవరికంటే స్టూడెంట్స్కి, కోడర్స్కి అండ్ లైట్ ఎడిటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది గుడ్ చాయిస్ అని చెప్తా. బట్ మీరు గేమర్ అయితే లేదంటే ఎటువంటి GTA ఇలాంటి గేమ్స్ ఆడాలంటే మాత్రం మీకు గ్రాఫిక్ కార్డ్ కావాలి. సో అప్పుడు NVIDIA గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటే బెటర్. సో దీనికి ఇంటెల్ గ్రాఫిక్స్ కాబట్టి అండ్ ఆఫీస్ ల్యాప్టాప్ కాబట్టి ఐ డోంట్ రికమెండ్ ఫర్ దోస్ పీపుల్. సో ఆఫీస్ వర్క్ కోడింగ్కి మాత్రం ఇది పర్ఫెక్ట్ అని చెప్తా. సో బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఇది కొంచెం పవిలియన్ సిరీస్ అండ్ డెల్ ఇన్స్పిరాన్ సిరీస్లో మీరు బెస్ట్ బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు. బట్ ప్రైస్ కూడా కొంచెం 5,000-6,000 ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా వేరే గ్యాడ్జెట్స్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి.